హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న రెసిపీ జంతికలు. ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే శనగపిండి, పుట్నాల పప్పు, మినపగుళ్ళు ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివి ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ జంతికలను ఒక్కసారి సగ్గుబియ్యంతో చేసే ఈ జంతికలు మీరు ట్రై చేయండి. చాలా రుచిగా అలాగే గుల్లగా కూడా వస్తాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నేను ఇలాగ నలిపినప్పుడు చేతి వేళ్ళకు కూడా అస్సలు ఆయిల్ అనేది అస్సలు అంటుకోలేదు కదా. సో నూనె కూడా అస్సలు పీల్చుకోండి. ట్రై చేసి చూడండి. ఈ జంతికలు చాలా రుచిగా ఉంటాయి. ఈ జంతికల కోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవైతేనే ఈ జంతికలకి బాగుంటాయి. వీటినైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి. సో మాడిపోకుండా వీటిని చక్కగా వేయించుకోండి. మీకు అవి వేగినాయో లేదో మనకి ఎలా అర్థమవుతాయి అంటే కొంచెం సైజ్ అనేది లైట్గా పెరిగినట్లుగా అనిపిస్తుంది సగ్గుబియ్యం సైజు. అలాగే కొంచెం మనకి వేగేటప్పుడు అలాగ పాపప్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సుమారుగా అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి ఇవి వేగడానికి. ఇవి ఇక్కడ చూడండి, ఇలా వేగిన తర్వాత కలర్ మారకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆన్లోనే పెట్టేసి ఒక అరకప్పు వరకు అయితే పెసరపప్పు వేసుకోండి. 1 కప్పు సగ్గుబియ్యము, కప్పులో సగము అరకప్పు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు వేయడానికి అయితే పెద్దగా టైం పట్టదండి. ఆల్రెడీ మనకి ఈ కడాయి వేడిగా ఉంటుంది, అలాగే సగ్గుబియ్యం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టైం పట్టదు. ఒక 4 నిమిషాల్లో చక్కగా వేగిపోతాయి. ఇవి మీకు టేస్ట్ అంతా కూడా ఈ వేగే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో అస్సలు మాడిపోకుండా చూడండి, అక్కడక్కడ మనకి లైట్గా కలర్ మారుతుంది కదా ఈ పెసరపప్పు, అలా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలాగా దగ్గరగా చూపిస్తున్నాను కదా, అక్కడక్కడ చూడండి మనకి కొంచెం కలర్ అనేది మారింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇలాగ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులను వేసేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే డైరెక్ట్గా పిండి మరైనా పట్టించుకోవచ్చు. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఇలాగ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. వీలైనంత మెత్తగా మనం పొడిలాగా చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది ఉండకూడదు. చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. 1కి 2 సార్లు చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గుబియ్యము సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, ఇది మనం బయట స్టోర్లో తెచ్చిందైనా పర్వాలేదు, లేదు అంటే ఇంట్లో మనకి రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీగా రేషన్ బియ్యంతోనే పట్టించుకోండి. పిండి వంటలకు ఎప్పుడైనా కూడా రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండితో చేస్తే చాలా బాగుంటాయండి పిండి వంటలు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కొంచెం రవ్వగా మిగిలిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా జల్లెడ పెట్టేసి ఇందులోకి మనం ముందుగానే సగ్గుబియ్యము పెసరపప్పు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా జల్లించేసుకోండి. ఇక్కడ చూడండి మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ మిగిలిపోయింది కదా, రవ్వగా మిగిలిపోయింది. సో మరలా ఈ పొడిని మిక్సీ జార్లోకి వేసుకొని మరొక్కసారి అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలాగా మిక్సీ పడుతున్నానండి. మీరు అదే కొంచెం అనుకోండి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ రవ్వగా ఉన్నది ఇక్కడ చూడండి కొంచెం మిగిలిపోయింది కదా. సో ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ పట్టిందండి. సాల్ట్ చూసి వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. వాముని ఎప్పుడైనా ఈ విధంగా అరచేతిలో వేసుకొని కొంచెం నలిపినట్లుగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మరొక 2 టీ స్పూన్స్ వరకు అయితే నువ్వులు వేసుకుంటున్నాను. కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కరిగించిన వెన్న వేసుకోండి. వెన్ననైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. మీకు ఈ వెన్న అందుబాటులో లేకపోతే నూనె ఉంటుంది కదా, ఆయిల్ అయినా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆ వేసిన ఆయిల్ ఈ ఉప్పు కారం చక్కగా పిండికి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలాగ పిండిని రబ్ చేసినట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఇలాగ పిండి ముద్దగా వచ్చే విధంగా మనకు అంటే వేసిన ఆయిల్ కానీ
బటర్ కానీ కరెక్ట్గా సరిపోయినట్ల ముద్దకు వచ్చేస్తే ఇప్పుడు ఆ పొడి పిండిని ఒక్కసారి టేస్ట్ చేయండి. మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి. నార్మల్ వాటరేనండి, కొంచెం వాటర్ కూడా ఎక్కువే పడతాయి. మనం ఇందులో సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. మీరు పిండి క్వాంటిటీ అంటే కేజీల కొద్ది చేసేటప్పుడు అయితే ఒక 2-3 వాయిల్కి సరిపడా పిండిని కలుపుకోండి. ఇలాగా తడిపిండిలాగా. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒకేసారి వాటర్ వేసి మెత్తగా ఈ విధంగా పిండిని అయితే మెత్తగా తడిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని గొట్టంలోకి సరిపడా పిండి పెట్టేసుకొని మిగతా పిండి మీద ఈ విధంగా క్లాత్ పెట్టేసుకోండి. పిండి పైన డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే బాగా హీటర్లో ఉండాలి. ఒక్కసారి ఇలాగ పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి. ఇలాగ ఇమీడియట్గా పైకి వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్ వేడిగా ఉన్నట్లు. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదా, ఇలాగ డైరెక్ట్గా ప్రెస్ చేసుకోండి. ఒక రౌండ్ చుట్టూ వచ్చేంత వరకు ఇలాగ చక్రంలాగా చుట్టుకోవాలి. అది వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టేసుకోండి. నేనైతే చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నానండి. మీకు కావాలంటే స్టార్ షేప్ ఉంటుంది కదా, సింగిల్ హోల్ ఉన్నది కానీ లేదా 3 హోల్స్ ఉన్నది ఏదైనా మీ చాయిస్ అండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా వేగి మనకి ఆయిల్ వరకు తగ్గిన తర్వాత రెండో వైపు అయితే ఈ విధంగా టర్న్ చేసుకోండి. రెండో వైపు వేగడానికి పెద్దగా టైం పట్టదండి. ఒకవైపు మనకి ఆల్రెడీ అది ఆయిల్లో డిప్ అయి ఉంటుంది కదా వేగినప్పుడు. సో రెండో వైపు వేయడానికి పెద్దగా టైం పట్టదు. కొంచెం ఆ నూరక తగ్గేంత వరకు వేయించేసుకొని ఇలాగ జాలి గరిటెలోకి వేసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి ఈ గరిటెని పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది ప్లేట్లోకి. ఇప్పుడు రెండో వైపు వేసేటప్పుడు అయితే ఒక 20 సెకండ్స్ పాటు అలాగా ఆయిల్ వాయికి మధ్య నూనె కాగనిస్తే చక్కగా మనకి వేగుతాయండి. ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.